ఫ్రెండ్స్ హాయ్ చెప్పమంటే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బాబు పోతే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అయితే ఇప్పుడు ఇది ఓకే అనమాట ఇవాళ మా మమ్మీ డాడీ వాళ్ళ మ్యారేజ్ డే 37th మ్యారేజ్ డే యానివర్సరీ అనమాట ఇదైతే ఇవాళ అయితే ఇంకా 37th మ్యారేజ్ యానివర్సరీ పక్కన చెత్త కనబడుతుంది ఇక డెకరేషన్ అయితే చెల్లెవాళ్ళు చేసేస్తున్నారు ఎందుకు ఇంత డల్గా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా అదే స్టోన్స్ వచ్చినాయి అవి పడిపోలేవు ఇంకా అది బ్యాక్ పెయిన్ బాగా వస్తుంది బ్యాక్ పెయిన్ ఎందుకు బాడీ పెయిన్ మొత్తం ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మొత్తం కాళ్ళన్నీ బాగా గుంజుతున్నాయి అందుకే ఇంకా డల్గా ఉన్నా కానీ చెల్లెవాళ్ళు అయితే డెకరేషన్ చేస్తున్నారు అనమాట చూడండి అలాగే ఇంకా కవిత అయితే చికెన్ కర్రీ వండుతుంది మీకు చూపిస్తాను ఇక్కడైతే పెద్ద చెల్లె డెకరేషన్ చేసేస్తుంది అప్పటికే మమ్మీ అంటారనమాట ఎందుకు ఇదంతా అవసరమా మాకు ఎందుకమ్మా ఇప్పుడు అని అంటారు ఇంకా మేమైతే అసలు ఊరుకోము ఎందుకనంటే అరే వచ్చినప్పుడల్లా ఉన్నప్పుడైనా పాపం వాళ్ళు ఇట్లాగో చేసుకోలేదు మనం చెప్పితే ఇలా అని మంచిగా ఉండే బాగుండే ఆ రోజు చాలా బాగుండే ఇంకా మ్యారేజ్ డే కదా మమ్మీ వాళ్ళ కోసం అయితే చికెన్ అయితే తీసుకొచ్చిండు చెల్లె అయితే చికెన్ వండేస్తుంది ఇదిగోండి చికెన్ వండేస్తుంది ఇంక ఇక్కడ మా మరిది వాళ్ళు అయితే బయటికి వెళ్ళేసి కేక్ తీసుకొచ్చిండ్రు ఇద్దరు మరిదిలు ఉన్నారు కానీ మా వారు తమ్ముడు మిస్ అనమాట వాడు వద్దామనుకున్నాడు కానీ మొన్న ఒక మ్యారేజ్కి వచ్చి ఉండే మళ్ళీ ముందు ఒక ఫంక్షన్ ఉంది అందుకే వాడు రాలేదు నడు కేక్ కట్ చేద్దరు పదండి కేక్ తీసుకురండి ఓకే తాత ఫేస్ కనపడతలే నాన్న కొంచెం ఇటాను పడుకోబెట్టుకో డాడీ కూర్చో డాడీ నువ్వు ఫేస్ ముందుకన్నా కూర్చోడు నిల్చోడు సరే చెల్లెలా కూర్చో డాడీ చెల్లెలా నిల్చో అట్లా నిల్చో అట్లా ఎవరి బర్త్డేలు కానీ ఎవరి యానివర్సరీలు కానీ వీళ్ళు ఎవరైతే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళు ముందు వచ్చి నిల్చుంటారు కేక్ కట్ చేయడానికి అయితే ఇక్కడ మా వాళ్ళు కూడా అంతే చూడండి ఫోటో తీస్తున్నాయి ఇక్కడైతే ఫోటో తీసినాక కేక్ కట్ చేద్దామని చెప్పేసి ఒకసారి ఇంకా ఫోటో తీసేస్తూ ఉంటే ఒక్కసారి సైడ్ అసలు నా ఫేసే చూస్తలేరు కెమెరా ఫేసే చూస్తలేరు అటు ఎగురుడు ఇటు చూడు అటు చూడు అన్నాడు ఇక్కడైతే ఇంకా కేక్ కట్ చేసేస్తున్నాము తీసుకున్న వాళ్ళకి పంపిస్తే గ్రూప్లో కానీ కేక్ తీసుకురండి అని తీసుకురండి కేక్ పెట్టేసారా కేక్ సర్ప్రైజ్ చూసిండ్రు సర్ప్రైజ్ ఎన్నిసార్లు చూడమంటావు వా ఓపెన్ చేయండి హ్యాపీ బర్త్డే కాదురా హ్యాపీ మ్యారేజ్ డే డాడీ హ్యాపీ బర్త్డే కాదు హ్యాపీ మ్యారేజ్ డే హ్యాపీ మ్యారేజ్ డేని హ్యాపీ బర్త్డే అనుకుంటాం మీరు పట్టుకోండి అమ్మమ్మ ఇగో మీరు పట్టుకోవాలి అమ్మమ్మ వాళ్ళు కట్ చేస్తారు మ్యాచ్ బాక్స్ ఏది మ్యాచ్ బాక్స్ అక్కడే అట్లా ఇటు తిప్పి పెడితే అయిపోయా అట్లా పెట్టి ఇట్లా తిప్పి పెడితే మెల్లగా ఆగండి రెడీ తెచ్చింది భయపడద్దు కళ్ళు మూసుకోవద్దు ఏం కాదు నువ్వు షార్ట్ తెచ్చింది హ్యాపీ మ్యారేజ్ డే హ్యాపీ యానివర్సరీ మమ్మీ డాడీ హ్యాపీ యానివర్సరీ 37 నాకే 36 years 37th అంటే 37th చాలా సేపు వస్తుంది వా మస్తు వస్తుంది సూపర్ అవును ఫొటోస్ ఇటు చూడండి ఫోటో అమ్మ ఇటు చూడండి ఇద్దరు ఒకసారి చూడండి మమ్మీ డాడీ ఇటు చూడండి మిమ్మల్ని పెట్టుకొని ఒక్కసారి అందరు ఫోటో చూడాలి అని పక్కన కూర్చో ఫోటో ఇటు చూడండి ఒక్కసారి పట్టుకొని ఇటు చూడండి 2 3 ఓకే కేక్ కట్ చేయండి ఇక హ్యాపీ యానివర్సరీ కట్ చేసేసిర్రా వాళ్ళు ఏడాగుతున్నారు వాళ్ళే ముందు కట్ చేసేస్తున్నారు మీద బర్త్డేలు ఎన్నిసార్లు కట్ చేస్తారా బల్లొచ్చి కొట్టదురా ఇప్పుడు బల్లొచ్చి పడ్డది ఇంతకు ముందే చూడలేదు కదా కట్ చేయండి తినిపియండి తాతకి అమ్మమ్మకి ఇద్దరికి తినిపియండి వేయండి ఆగండి ఇటు చూడండి ఇటు చూడు బంటి ఇటు పెట్టుకుంటే చూడనా పట్టుకో అరే ఇటు చూడు పట్టుకో పెట్టినట్టు చేయి డాడీ నాకుతోనే ఉన్నాడు వాడు పట్టుకో డాడీ అట్లనే నిల్చోని ఇటు అటు పెట్టు అట్లా వెరీ గుడ్ ఖుషి నువ్వు కూడా నువ్వు కూర్చో హాని నువ్వు కూర్చో డాడీ మీరు చూడరా చూడండి డాడీ చూడండి డాడీ నువ్వు చూస్తలేవు మీరు చూడండి మమ్మీ డాడీ వాళ్ళు
ఓకే. ఇంకా మమ్మీ డాడీ వాళ్ళు అయితే పిల్లలకు పెట్టేసిండ్రు. పిల్లలకు పెట్టేసిన తర్వాత అమ్మమ్మ తాతయ్య ఇద్దరు పెట్టుకుంటారు. జరగండ్రా అంటే అస్సలు జరుగుతలేరు. చెల్లెనేమో మమ్మీకి శారీ సెట్ చేస్తుంది పైకి అవుతున్న కొద్దీ. ఇక మా ఖుషి అస్సలు జరుగుతలేదు పక్క నుంచి. అందుకే హనీ పక్కన చేసి పక్కన జరిపి పెడుతుంది అనమాట. తర్వాత ఇక్కడ నాన్న ఓన్లీ క్రీమ్ తీసి పెడుతున్నారు మమ్మీకి. మమ్మీకి ఓన్లీ క్రీమ్ అంటే నచ్చది. అందుకే మమ్మీ కేక్ అంటే ఇష్టం బాగా. అన్నీ ఏదైనా సరే మమ్మీకి కేక్ కానీ మేము మంచూరియాస్ నూడిల్స్ ఇవన్నీ బయట నుంచి ఏం కావాలన్నా తీసుకొస్తాము. అమ్మ కూడా తింటుంది అనమాట. పాపం వాళ్ళు ఫస్ట్ ఎక్కడ తిన్నారు చెప్పండి. ఇలాంటి వాళ్ళకు కూడా తీసుకొచ్చి పెడితేనే కదా వాళ్ళు ఇష్టంగా తింటారు. అమ్మకి ఇష్టమే కానీ చెప్పది ఎందుకులే అని అంటది. కానీ ఫస్ట్ తిన్నప్పుడు వాటి టేస్ట్లు ఏంది బెట్ట ఇట్లున్నాయి వెరైటీగా ఉన్నాయి అన్నది. కానీ తర్వాత ఒక 2 సార్లు తిన్నాక మంచిగానే అనిపించింది అనమాట. ఇక్కడైతే మేము పెట్టినాక చెల్లె వాళ్ళు కూడా పెట్టేస్తున్నారు కేక్. కొంచెం కిందికని ఉంటారా, కొంచెం మీరు కొంచెం కిందికని అట్లా అట్లా కూర్చోండి. ఎవరిదైనా ఇంకా ఒక్కసారి నా దాంట్లో మాత్రం ఒక్క నిమిషం నా దాంట్లో ఒక్కసారి చూడండి. ఓకే ఓకే. అందరు ఎటు పోయినరు? గ్యాంగ్ అంతా కూర్చోండి అట్లా కూర్చోండి. ఓకే. అమ్మ నువ్వు కొంచెం మొహం ముందుకను, నీ మొహం ముందుకను. డాడీ ఒక్కసారి పట్టుకున్నాడు. హైలైట్ ఇది, నోట్లకు ఏంటని తీసిర్రు. హ్యాపీ యానివర్సరీ. ఓకే సర్తాను నా బంగు తొందరగా అమ్మ పెడుతుంది. ఓకే ఓకే. మీరు రండి సరే అయితే ఇక వాళ్ళు రాలేరు కదా, నేను పెట్టేసిన. మీరు కూడా అట్లా పెట్టేయండి. వాళ్ళు ఫస్టే పెట్టారు కదా మీరు. వండి మళ్ళీ లేట్ అయింది. ఓకే నడవండి. అయింది ఓకే అయింది. అట్లనే కచ్చగా తినాలి. అందుకే కూర్చోండి అక్కడ. ఉండండి కూర్చో ఉండని. అరే గంగాధర్ తొందర కూర్చున్నాడు పాపం. ఎంతసేపు పట్టుకుంటాడు అట్ట నోరు అని. అట్లుండు అంతే. ఓకే డాడీ తాత సీరియస్. మమ్మీ నాది ఓవర్ హీట్ ఉంది బేటా నా ఫోన్ ఆల్రెడీ. అంత వద్దట, కొంచెం తక్కువ తీసుకోండి. చిన్నగా కూర్చోండి. దగ్గరికి రండి మరి. ఓకే సూపర్ అయిపోయింది. ఇక సగం కేక్ తినేసి బాగుంది అందుకే తిన్నారు, లేకపోతే ఇక్కడ తినేటోళ్ళు. కేక్ సూపర్ ఉంది. సూపర్. తినండి అందరు పెట్టుకోండి. ఏమైంది తినరా? బంటి కూడా తింటలేడు. ఎవరు తినరా కేక్? ఎవరు తినరా? తినండి. ఎత్తలేదా కాలు తమ్ముడు? ఎవరు ఒకరు ఎత్తండి కదా, ఒకరు ఎత్తండి. ఆగండి మేము ఫోటో దిగుతాం. డాడీ మమ్మీ అందరం అయితే కేక్ పెట్టేసినాం. దాని తర్వాత మమ్మీని డాడీని అయితే ఇద్దరిని ఫోటో తీస్తున్నాము. చెల్లె గాగుల్స్ తీసుకొచ్చి కాలు మీద కాలు పెట్టించి ఫోటో దిగిపిస్తుంది డాడీని అయితే. మమ్మీని కూడా అట్లనే ఫస్ట్ సవరం వేసి ఫొటోస్ తీసినాం మమ్మీని. మంచిగా ఉండే పెద్ద జడ అట్లా మమ్మీకి ఫస్ట్ ఉంటుండే, మీకు చూపించలేదు వీడియోలో. కానీ తర్వాత ఇక్కడ ఇద్దరిని ఫోటో తీస్తూ ఉంటాడు. మమ్మీ మంచిగా స్మైల్ చేస్తుంది కానీ డాడీ అస్సలు స్మైల్ చేయట్లేదు. డాడీ నవ్వు కదా అంటే అప్పుడు ఇక మెల్లమెల్లగా నవ్వుతున్నాడు అనమాట. ఇంకా మేమైతే అక్క చెల్లెలం అందరం కలిసి అయితే ఫోటో దిగుతున్నాము. మళ్ళీ ఇంకా ఎప్పుడో ఇక అని చెప్పేసి ఒక ఫోటో అయితే దిగుతున్నాము. మమ్మీ డాడీ కోసం షాపింగ్కి వెళ్ళేసి అయితే నేను వెళ్ళలేదు, ఎందుకంటే నాకు ఇంత చేతులు అవ్వలేదు. చెల్లెనే వెళ్ళేసి మమ్మీ డాడీ కోసం అయితే బట్టలు తీసుకొచ్చింది. పోయినసారి అయితే సిల్వర్ రింగ్ ఉన్న బట్టలు పెట్టినాం, ఈసారి ఓన్లీ బట్టలు పెట్టినాం. చూడండి ఇంకా బట్టలు అయితే తీసుకొచ్చేసి పెట్టేస్తున్నాం అనమాట. ఇంకా మమ్మీ కోసం అయితే 2 శారీస్ తీసుకున్నాము, డాడీ కోసం కూడా డ్రెస్ తీసుకున్నాము. ప్యాంట్ తీసుకుందాం అనుకున్నాం కానీ డాడీకి ఇంకా జీన్స్ ప్యాంట్ అయితే వేసుకోరు, అందుకే ఇక స్టిచ్చింగ్ చేయిస్తా అన్నాడు ప్యాంట్ని అయితే. ఇంకా క్లాత్ ఆల్రెడీ డాడీకి ప్రతి ఇయర్ మేము డ్రెస్సెస్ క్లాత్ అయితే ఇస్తున్నాం కానీ కుట్టించుకుంటలేరు. కుట్టించుకోవడానికి 1500 2000 అంట కదా, అందుకే డాడీ అసలు కుట్టించుకోవట్లేదు, అట్లనే ఉండిపోతున్నాయి. డాడీ ఎప్పుడో రేర్గా కుట్టించుకుంటున్నారు. ఇంకా మేమైతే ఏం చేసినాము, ఇంక ఈసారి అయితే రెడీమేడ్ షర్టే తీసుకొచ్చినాం. డాడీకి ఎంత సరిపోతుందో ఆ సైజులో తీసుకొచ్చినాం. ఫస్ట్ ఒక తీసుకొచ్చిండ్రు చెల్లె వాళ్ళు, అది చిన్నగా అయిపోయింది. సరే అని చెప్పేసి మళ్ళీ చెల్లె ఉన్న డాడీ ఇద్దరు సైజు ఇక డాడీకి తెలియకుండా ఇద్దాం కదా అన్నట్టుగా తీసుకొస్తే డాడీకి సైజ్ చిన్న అయ్యేసరికి మళ్ళీ అప్పటిదప్పుడే మళ్ళీ రిటర్న్ వెళ్ళేసి అది ఇచ్చేసి డాడీకి నచ్చిన షర్ట్ అయితే తీసుకొచ్చిర్రు.
ఇంకా ఇక్కడైతే ఇచ్చేస్తున్నాము మమ్మీకి 2 శారీస్ బాగుండే కలర్స్ అయితే. ప్రతిసారి అంతే మమ్మీ అంటది, ఎందుకు బిడ్డ అని నాన్న కూడా అంటారు, ఎందుకు ఇవన్నీ అని అంటే మేము అంటాం అనమాట, నాన్న మేము రోజులు మేము వచ్చిన రోజులు ఇంకా మీకు మా చేతుల మీదుగా అని చెప్పేసి, ఏదున్నా వాళ్ళకి మేమే కదండి, వాళ్ళు మాకు మేము వాళ్ళకనమాట. ఇంకా ఇక్కడ అందరం అయితే ఫొటోస్ దిగేస్తున్నాము శారీ పెట్టుకుంటా. మా కవితనైతే అక్కడ వీడియో కదా, మా కవిత సైడ్ కదా, కవిత అటు సైడ్ ఫోన్లోనే చూస్తుంది, ఇంకా నేనేమో ఇటు సైడ్ అటు సైడ్ కవర్ చేస్తున్నా. తర్వాత ఇంకా వాళ్ళకి ఇద్దరికైతే ఫొటోస్ దింపేసినాము, నాన్నకి ఉన్న మమ్మీకి. తర్వాత మళ్ళీ ఇంకా బట్టలు అయితే పెట్టేసి ఫొటోస్ కూడా దిగేసినాము. హ్యాపీగా అనిపించిందండి. అందరం ఉన్నాగానే మా వారున్న తమ్ముడే మిస్ అనమాట. అప్పటికి అమ్మ అంటుంది సురేష్ ఒక్కరే మిస్ అని. సురేష్ అంటే మా వారు, ఇంకా తమ్ముడు మా వారే మిస్. అందరం ఇట్లనే మంచిగా కలిసి ఉంటామండి. మాకైతే ఒక్కరి మీద ఒకరికి ద్వేషాలు పగలు అట్లా అంటారు కదా, అసలు ఏముండయి. ఆస్తి అక్కకి ఎక్కువ ఉంది, తల్లికి తక్కువ ఉంది, అలాంటివి ఏముండయి. అందరం మంచిగా కలిసి ఉంటాము. మా వీడియోస్లో మీరు అందరినీ చూసుంటారు. ఇంతమంది అంటే అబ్బా వీళ్ళు ఎట్లా కలిసి ఉంటారో అసలు భలే అని అనిపిస్తుంది కదా. ఈగోస్ ఉండొద్దు, ఏదైనా సరే కుళ్ళు ఉండొద్దు, స్వార్థం ఉండొద్దు, అంతే ఏది ఉన్నా కానీ. అప్పుడు మనం ఎవరైనా సరే మంచి కలిసి ఉంటాము. మేమందరం మంచి చాలా బాగుంటాము. నా వీడియోస్లో మీరు ఇదే చూడొచ్చండి. ఏముంటాయి వీడియోస్లో అంటే ఇదే, ఎవరైనా సరే నలుగురు అక్క చెల్లెలమైనా సరే అందరం మంచిగా క్లోజ్ ఉంటాము. మరిదిలు కూడా అందరూ ఒకరికొకరు కూడా చాలా బాగుంటారు అనమాట. చెల్లె చెప్తూ ఉంటుంది ఒక్కొక్కరి విషయాల గురించి. అక్క వాళ్ళ చెల్లెకి ఇట్లా ఎక్కువ కట్నం ఇస్తూ ఉంటే వాళ్ళ అక్క కోప్పడుతుంది, అక్క ఎందుకు ఇస్తారని చెప్తుర్రు అక్క. ఇట్లాంటివి కొన్ని ఉంటాయి కదా, మాకు అట్లా ఉండదు. ఇంకా వాళ్ళ చెల్లెళ్ళకి మంచి మంచి సంబంధాలు రావాలి, మంచిగా వాళ్ళకి ఇంకా ఎక్కువ కట్నం ఇచ్చినా ఏం కాదు, చేసుకోవాలి అన్నట్టుగా ఉంటుంది అన్నట్టు. చాలా బయట విషయాలు మా చెల్లెకి అంటారంట, మీరు మంచిగా కలిసి ఉంటారు, మంచి అక్క వాళ్ళతో ఎక్కడికంటే అక్కడికి వెళ్తావు అని చెప్పేసి చిన్న చెల్లితో అంటారట. ఏ టూర్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీరు అందరు మంచిగా ఉంటారు అని చెప్పేసి. ఇంకా ఇక్కడైతే అందరం కలిసి తినేస్తున్నాము. మేమైతే ఎప్పటికీ ఇట్లనే కలిసి ఉంటాము. మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.